ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య అన్నారు. బుగ్గపాడు మెగా పార్క్ విషయంలో కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత 10 ఏళ్లలో నిర్వీర్యంగా ఉన్న ఫుడ్ పార్కును అభివృద్ధి పథం వైపు నడిపిస్తూ ఉపాధి బాటలు వేస్తుంటే తమపై తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో విద్య, ఉపాధి, వైద్యం అందరికీ అందేలా చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామంటున్న ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యతో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఎలా జరుగుతుంది, కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరుగుతుంది, మనతో మాట్లాడేందుకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం ఎట్లా జరుగుతుంది మేడం అభివృద్ధి? 2.5 ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లాంటి డెవలప్మెంట్ జరుగుతుంది? చాలా అద్భుతంగా జరుగుతుందండి. అందరూ అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువగా ఈ 2.5 సంవత్సరాల్లోనే చాలా అభివృద్ధి చేశాము. ఇక ముందు కూడా చేయబోతున్నాం. అంటే స్థానికంగా ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు చాలామంది నాయకులు ఇక్కడ పోటీ చేసి గెలిచారు, దాని తర్వాత డెవలప్ చేశామని చెప్పారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వీళ్ళకి సంబంధించి ఎట్లాంటి పథకాలు వర్తింపజేస్తున్నారు? ఇది ఇప్పుడు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అండి. ఇది ఎందుకంటే రాను జనాభా పెరుగుతున్నారు, వాళ్ళ నీడ్స్ పెరుగుతుంటాయి కనుక ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు వస్తాయి. మనం వాటి మీద దృష్టి సారించి అభివృద్ధి చేస్తూనే ఉండాలి. ఇప్పుడు గత 10 సంవత్సరాల పాలనతో పోలిస్తే మేము వచ్చిన తర్వాత యువకులకి ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఇక్కడ లోకల్ యువత మీద దృష్టి సారించి మా సింగరేణి సంస్థల్లో దాదాపు 700-800 మందికి జాబ్స్ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు. అట్లానే మెగా జాబ్ మేళా ఒకటి కండక్ట్ చేసి ఆ రోజైతే మేము నియామక పత్రాలు సుమారుగా 3600 మెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా రాబోయే కాలంలో ఇప్పుడు మాకు బుగ్గపాడులో ఫుడ్ పార్క్లో కొత్తగా ఆక్వా కంపెనీ ఒకటి రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ అవుతుంది. సుమారుగా 3000 మంది దాకా అందులో జాబ్స్ వస్తాయి. అట్లే కల్లూరుగూడెంలో కొత్తగా పామాయిల్ ఫ్యాక్టరీ ఒకటి కంప్లీట్ అవుతుంది. దాంట్లో కూడా మనకి జాబ్స్ లోకల్ వాళ్ళకి చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా ప్రతి ఒక్కటి యువకులకి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. అట్లాగే లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఉన్న హాస్పిటల్స్ ఓపెనింగ్ కూడా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. 3 హాస్పిటల్స్ సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లిలో కూడా కొత్త భవనాలన్నీ మేము ఓపెన్ చేశాము. అట్లే నర్సింగ్ కాలేజీ కూడా ఒకటి నెక్స్ట్ ఇయర్కి అంతా కంప్లీట్ అవుతుంది. ఇలా అన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. 3 మంత్రులు ఉన్నారు జిల్లా నుంచి, ఒక డిప్యూటీ సీఎం, 2 మంత్రులు. ఏ విధంగా సత్తుపల్లి నియోజకవర్గ డెవలప్మెంట్ వాళ్ళు సహకారం అందిస్తారు? 3 కూడా అండి ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో అదే విధంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అభివృద్ధి పనులు అన్నిట్లో కూడా వెంట ఉండి సహకారం అందిస్తున్నారు. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి కావాల్సిన శాంక్షన్స్ కూడా వెంటనే చేపించేసి నిధులు కూడా తొందరగా మంజూరు అయ్యేటట్టు చేస్తున్నారు. అందుకే ఈ 2.5 ఇయర్స్లోనే సుమారుగా 1200 కోట్ల రూపాయల నిధులు నేను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నానంటే వాళ్ళ చలువ వల్లే. ఇప్పుడు ఎట్టుంది మేడం ప్రాజెక్టుకి సంబంధించి ఇంకా డెవలప్మెంట్ పరంగా ఎట్లాంటి ఆలోచన చేస్తున్నారు? సీఎం గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఐటీ మినిస్టర్ గారు కూడా వచ్చి చూశారు. కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా వచ్చారు. ఇంకా ఏదైనా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ వస్తామంటే ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నీ కూడా అవి పూర్తిగా అవాస్తవాలు. నిజం తెలుసుకొని మాట్లాడాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధిని ఆటంకపరుస్తున్నారు ఇట్లాంటి విమర్శలు చేసుకుంటూ. వాస్తవ పరిస్థితులకు వెళ్తే అట్లా శిథిలావస్థలో అది శిథిలమైపోతుంది వాడక. అలాంటి దాన్ని మనము నాగేశ్వరరావు గారి చొరవతో దాన్ని ముందుకు తీసుకొచ్చి మనం డెవలప్ చేస్తూ ఉంటే ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేసి అది బురద జల్లడం అంటారు. వాళ్ళ హయాంలో కాలేదు, మన హయాంలో అవుతున్నాయని బురద జల్లుతున్నారు అంతే. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మీ నియోజకవర్గానికి చాలా వరకు లబ్ధి చేకూరుతుంది అంటున్నారు. అసలు ఎంత మేర వచ్చినాయి మేడం? ఇంకా ఏమేమి రాబోతుంది? ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఫస్ట్ విడతగా మాకు 3500 ఇల్లు రావడం జరిగింది. మాకు ఇప్పుడు స్టేట్లోనే నేను గర్వంగా చెప్తున్నాను, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పటివరకు మన నియోజకవర్గంలో చూస్తే రైతు రుణమాఫీ దాదాపు 90% అయిపోయింది. రైతు భరోసా వస్తుంది. బోనస్ అనేది దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యద్భుతంగా వస్తుంది బోనస్ కూడా. దీని ద్వారా ఒక్కొక్క రైతు ఎకరాకి 10 నుంచి 15 వేల రూపాయలు సీజన్కి వస్తుంది. అది కూడా ప్రతిపక్షాల ప్రచారమే తప్ప ప్రతి రైతుకు కూడా యూరియా కావాల్సినంత అందుతుంది. ఎక్కడ ఎటువంటి కొరత లేదు. ఇదే మొత్తం మీద సత్తుపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనతో పాటుగా విద్యా ఉపాధికి సంబంధించి కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. పూర్తి స్థాయిలో వైద్యం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అదేవిధంగా హాస్పిటల్స్ కూడా పూర్తి స్థాయిలో సంరక్షణ చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే రాఘమయ్య అయితే మనతో చెప్తున్నారు. ఇది ఇప్పుడు పరిస్థితి. కెమెరా గణేష్ టు కిరణ్,